కరీంనగర్ నేతలకు మరోసారి రాజయోగం పట్టింది. ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికి రాష్ట్ర మంత్రులు, మరొకరికి కేంద్ర మంత్రి పదవి వరించడంతో పాటు కీలక రాజకీయ పదవులను జిల్లా నేతలు కైవసం చేసుకున్నారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారైనా, ఇప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలైనా జిల్లా నేతలకు అగ్రతాంబూలం ఇచ్చి కీలక పదవులు కేటాయిస్తున్నాయి. రాజకీయ పదవులు, అమాత్య యోగాలు ప్రతిసారి కరీంనగర్ జిల్లా నేతలను వరిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్కు చెందిన పొన్నం ప్రభాకర్కు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా, మంథనికి చెందిన దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పదవులు దక్కగా కరీంనగర్ ఎంపీ ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ జిల్లా నేతలు చక్రం తిప్పగల కీలక మంత్రిత్వ శాఖలు దక్కడంతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ ఏకకాలంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉండడంతో ఈ ప్రాంతానికి అధిక నిధులు వస్తాయని, కరీంనగర్ మరింత అభివృద్ధి సాధిస్తుందని జిల్లావాసులు కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా పాత జిల్లాకే చెందిన శ్రీధర్ బాబు కూడా కీలక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుండటంతో ఇద్దరు రాష్ట్ర మంత్రులు కలిసి పాత జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని జనం ఆశపడుతున్నారు. మరో 2 ప్రభుత్వ విప్ పదవులు కూడా ఉమ్మడి జిల్లాలోని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్లను వరించాయి. వీరు కూడా ప్రోటోకాల్ పరంగా చూసుకున్న మంచి హోదాల్లో ఉండడంతో సీఎం దగ్గర తమ పలుకుబడితో తమ నియోజకవర్గాలకు నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నారు. ఈ విధంగా ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఇందులో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో కరీంనగర్ నివాసి అయిన పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనతో పాటు మంథని నుంచి శ్రీధర్ బాబు కేబినెట్లో చోటు దక్కించుకోగా, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్ కు కీలకమైన విప్ పదవులు రావడంతో గెలిచిన వారిలో సగం మందికి కీలక పదవులు దక్కినట్లయిందే. కేంద్ర మంత్రివర్గంలోనూ బండి సంజయ్ స్థానం రావడంతో ఈసారి రాజకీయ పదవుల్లో జిల్లాకు ప్రాధాన్యం దొరికినట్లు భావిస్తున్నారు. జిల్లా నేతలకు వరించిన పదవుల్లోనూ కొన్ని ఆనవాయితీగా వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈసారి గెలిచిన వారిలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇదే ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహించిన కేటీఆర్ కూడా ఐటీ, పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ స్వీకరించిన బీసీ సంక్షేమ శాఖను గతంలో గంగుల కమలాకర్ నిర్వహించారు. ఎమ్మెల్సీ స్థానాల్లోనూ జిల్లాకు చెందిన నేతలకు ప్రాధాన్యం దక్కింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా మొన్నటి వరకు జగిత్యాలకు చెందిన టి జీవన్ రెడ్డి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉమ్మడి జిల్లాకు చెందిన బల్మూరి వెంకట్ను శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కగా, ఇదే జిల్లాకు చెందిన ప్రొఫెసర్ కోదండరాంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశాలు వచ్చాయి. ఇక రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా నియమితులైన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య వరంగల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆయన స్వగ్రామం మానకొండూరు మండలి లింగాపూర్ కావడంతో ఆయనకు కూడా ఉమ్మడి జిల్లా కోటాలో పదవి దక్కినట్లయింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సయ్యద్ అజ్మతుల్లా స్వస్థలం పాత కరీంనగర్ జిల్లా పరిధిలోని గంభీరావుపేట కావడం విశేషం. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన హర్కర వేణుగోపాల్ ప్రోటోకాల్ విభాగం ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తూనే పార్టీలోనూ ప్రోటోకాల్ విభాగం చూస్తున్నారు. హుజురాబాద్ కు చెందిన వకులాభరణం కృష్ణమోహన్ బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన నేరెళ్ల శారద పేరు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ పదవికి ఎంపిక చేసినట్లు, అదేవిధంగా కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నగరానికి చెందిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని ఎంపిక చేసినట్లు గతంలో ప్రకటించారు. అయితే వీరు ఇంకా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ సోదరుడైన పొన్నం అశోక్ గౌడ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్, హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ విభాగం చైర్మన్ గా నియమితులయ్యారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాసులకు కీలక పదవులు దక్కడం, మరికొన్ని పదవుల రేసులో జిల్లా నేతలు ఉండడంతో చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.